నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలును సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొనుగోళ్ల విషయంలో రైతుల నుండి ఆ సమస్యలను అడిగి తెలుసుకున్నామని, ప్రభుత్వం సూచించిన ఎంఎస్పీ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే తగు చర్యలు తప్పవని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, అన్ని రకాల ధాన్యాన్ని మిల్లులో కొనుగోలు చేయాలని అన్నారు. మన మిర్యాలగూడ డివిజన్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా స్పీడ్ పట్టింది. మనకి ఆల్రెడీ 2.5 lakh అంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ అయిపోయింది. సో ఐ థింక్ మనం ఇప్పుడు 50% స్టేజ్లో ఉన్నాం. మన ప్రొక్యూర్మెంట్ సీజన్లో 50% వర్క్ అయిపోయింది, ఇంకా 50% వర్క్ ముందుంది. సో ఎస్, చాలా మినిమల్ ఇష్యూస్తో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎస్ ఫ్యూ ప్లేసెస్లో చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి, బట్ ఓవరాల్ చూస్తే 50% వరకు మనం చాలా స్మూత్గా చేయగలిగాం. ఎస్, ఫ్యూచర్లో కూడా మనం ఏ చర్యలు తీసుకుంటే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా స్మూత్గా నడుస్తుందో దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. మన దగ్గర డైలీ 3000 ట్రాక్టర్స్ కెపాసిటీ ఉంది మన మిల్స్ కాడ. సో ఈరోజు నేను 8 మిల్స్ విజిట్ చేయడం జరిగింది. మహేంద్ర మిల్, శ్రీలక్ష్మి మిల్, వసంత మిల్, మహాలక్ష్మి మిల్, సూర్య మిల్, వాగ్దేవి మిల్, వైష్ణవి మిల్, చందన మిల్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొన్ని మేజర్ మిల్స్ దగ్గరే అన్ని ట్రాక్టర్స్ వచ్చి జామ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక మిల్ అనుకుంటే 200 ట్రాక్టర్ కెపాసిటీ ఉంటే అది ఎవరేం చేసినా కూడా 200 కంటే ఎక్కువ పెంచలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 300 ట్రాక్టర్ వచ్చి కూర్చుంటే ఆ రైతులు అక్కడ ఇబ్బంది పడితే దానికి అక్కడ సొల్యూషన్ రాదు. దాని సొల్యూషన్ ఏంటి? ఆ 100 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అది మనం వేరే మిల్క్ షిఫ్ట్ చేయాలి ఎక్కడైతే రష్ లేదో. సో సండే కూడా ఇదో మేజర్ ఇష్యూ ఉండేది, కొన్ని మిల్స్ దగ్గర కొంచెం రష్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మేము పోలీస్ సిబ్బందిని కూడా మేజర్ మిల్స్ దగ్గర అన్ని దగ్గర డిప్లాయ్ చేసాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఏదైనా మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంటే ఆ కెపాసిటీ, ఆ రోజు కెపాసిటీ కంటే ఎక్కువ రష్ అయిపోతే మిల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే రష్ లేదో ఆ మిల్కి వాళ్ళు తీసుకెళ్తారు, ఆ ట్రాక్టర్స్ని డైవర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైష్ణవి మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంది, పక్కన లెస్ దెన్ 1 kilometer చంద్రనా మిల్ ఉంది, అక్కడ అసలు ట్రాక్టర్ లేదు. సో ఇమీడియట్గా అక్కడ 50 ట్రాక్టర్స్ పంపించడం జరిగింది మన వైష్ణవి మిల్ నుంచి చంద్రనా మిల్ వరకు. సో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉండాలి. జరగకపోతే అవుతుంది ఆ మిల్ దగ్గరే గొడవ అవుతుంది. అట్లా కాకుండా కూడా మనం అంతా రేషనలైజ్ చేసుకోవాలి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి జెన్యున్ రీజన్ ఉంటుంది దింపుడులు అంటే, ఆ రోజు నిజంగా ఏవైతే ఆ డ్రమ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ సైలోస్ అంటూ ఉంటాయో అవన్నీ ఫుల్ అయిపోతే ఇంకా ఎవరేం చేయలేరు, అక్కడ వేరే మిల్కి వెళ్లాల్సిందే. సో ఈ యొక్క ఆస్పెక్ట్ మీద రైతులు తప్పకుండా మాకు సహకరించాలి. పోలీస్ సిబ్బంది కూడా మీకు ఏమైనా చెప్తే ఎస్ ఈ మిల్ కార్డు దగ్గర తీసుకుంటారంటే తప్పకుండా మీరు వినండి. ఆ మిల్ దగ్గర వెళ్తే డెఫినెట్గా తీసుకుంటారు. అన్ని మిల్స్ కూడా అన్ని వెరైటీలు తీసుకోవాలి. ఇది మేము చాలా క్లియర్గా చెప్పాం రైస్ మిల్ అసోసియేషన్కి. ఏ హెచ్ఎండి తీసుకో అట్లా ఏం మాట రావద్దు. ఈరోజు నేను వాగ్దేవి మిల్ వెళ్ళా. ఎస్, వాగ్దేవి మిల్ ఐ థింక్ సమ్ అదర్ నేమో. అక్కడ హెచ్ఎండి తీసుకోవడం రైతులు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇమీడియట్గా అక్కడ మేనేజ్మెంట్ చెప్పాను, అట్లా కాదు ఏమి. సో మేము ఆల్రెడీ టోకెన్స్ కూడా పంపించేస్తాం. మేబీ టుమారో డే ఆఫ్టర్నూన్స్ కూడా ఈ సిస్టమ్ అమలు చేస్తాం. బేసిక్గా మా ఉద్దేశం ఏంటంటే, బయట నుంచి వచ్చే ట్రాక్టర్స్ ఒక్క మిల్ దగ్గర ఆగద్దు, వాళ్ళు కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కొంచెం లోడ్గా హ్యాండిల్ చేయొద్దు, మనకి ఇష్యూ కావద్దు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళంతా ఒక మిల్ దగ్గర వచ్చి ఆ హైవే బ్లాక్ చేస్తారు, ఆ హైవే బ్లాక్ చేస్తే మొత్తం ఇష్యూ అవుతుంది. సో ఎస్, ఐ రిక్వెస్ట్ మన ట్రాక్టర్స్ ఏమైతే హుజూర్ నగర్ నుంచి సూర్యాపేట నుంచి వస్తారో, మీ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. డెఫినెట్గా సఫిషియెంట్ నెంబరే ఇచ్చాము. ఇప్పుడు టోకెన్ లేకపోతే మాది ఎవరిని ట్రాక్టర్ ఆపేది మా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఎక్కువసేపు ట్రాక్టర్ అవుతే కూడా దాన్ని పడవుతుంది.